సో హాయ్ టు అందరికీ నమస్తే అండి. సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఆర్మీ అగ్నిపథ్కి సంబంధించి 2025 నోటిఫికేషన్‌లో గ్రౌండ్‌కి సంబంధించి అప్డేట్ తీసుకురావడం జరిగిందనమాట. సో అప్డేట్ ఏంటనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా చూడండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆర్మీ గ్రౌండ్‌కి సంబంధించి గత నోటిఫికేషన్‌లో ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అని 2 గ్రూపులు మాత్రమే గ్రౌండ్‌కి సంబంధించి ఉండేవన్నమాట. సో ఈ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్‌లో ఏంటంటే గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది 2 గ్రూపులు ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే 4 గ్రూప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. 5 మినిట్స్ 30 సెకండ్స్‌లో 4 రౌండ్స్ కంప్లీట్ చేసిన వారికి 60 మార్కులు రావడం జరుగుతుందనమాట. సో దాంతో పాటుగా 10 పుల్ అప్స్ కొట్టిన వారికి 40 మార్క్స్ రావడం జరుగుతుంది. గ్రౌండ్‌లో 5:30 మినిట్స్‌లో కంప్లీట్ చేసి 10 పుల్ అప్స్ తీసిన వారికి 100 మార్క్స్ గ్రౌండ్‌లో రావడం జరుగుతుందనమాట. సో ఇది ఓవరాల్‌గా. సో గ్రూప్ 2కి సంబంధించి 5 మినిట్స్ 30 సెకండ్స్ నుంచి 5 మినిట్స్ 45 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటది. సో 5 మినిట్స్ 45 సెకండ్స్‌లో కంప్లీట్ చేసిన వారికి గ్రౌండ్‌లో 48 మార్క్స్ రావడం జరుగుతుందనమాట. సో గ్రూప్ 3కి మనం చూసుకున్నట్లయితే 6 మినిట్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రన్నింగ్ 4 రౌండ్స్ అనేటివి. 6 మినిట్‌లో కంప్లీట్ చేసిన వారికి 35 మార్క్స్ అనేటివి గ్రౌండ్‌కి సంబంధించి రావడం జరుగుతుందనమాట. 6 మినిట్‌లో కంప్లీట్ చేసిన వారికి. గ్రూప్ 4 చూసుకున్నట్లయితే 5 మినిట్స్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 5 మినిట్స్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేసిన వారికి 24 మార్క్స్ రావడం జరుగుతుందనమాట. గ్రౌండ్‌లో తక్కువ మార్క్స్ సాధించిన వాళ్ళు ఎగ్జామ్‌లో ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్‌లో మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆ మార్క్స్, ఈ మార్క్స్ లాస్ట్ మెరిట్ లిస్ట్‌లో తీయడం జరుగుతుందనమాట. సో కాబట్టి గ్రౌండ్ పర్ఫెక్ట్ లేని వారు ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి. ఎగ్జామ్‌లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రౌండ్‌పై ఎక్కువ ఫోకస్ చేయండి. మాక్సిమం రెండిటిపైన ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో పుల్ అప్స్ విషయానికొస్తే మనం 10 పుల్ అప్స్ తీసిన వారికి 40 మార్క్స్ రావడం జరుగుతుందనమాట. సో అదే 9 పుల్ అప్స్ తీసిన వారికి 33 మార్క్స్ రావడం జరుగుతుంది. 8 తీసిన వారికి 27 మార్క్స్ రావడం జరుగుతుంది. పుల్ అప్స్ తగ్గిన కొద్దీ మార్క్స్ తగ్గుకుంటూ పోతాయన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు రిక్రూట్ అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. గ్రౌండ్ గానీ, ఎగ్జామ్స్‌కి సంబంధించి గానీ. ఎగ్జామ్స్‌కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మీరు ఇప్పటి నుంచే. సో ప్రీవియస్ పేపర్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా ఇన్‌స్టా పేజ్‌లో టీఎస్ పోలీస్ ఆస్పిరెంట్స్ అని ఉంటది. దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాంట్లో అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయన్నమాట దాంట్లో. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను ఇన్‌స్టాగ్రామ్‌ది. దాంట్లో వెళ్లి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు అన్నిటికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ ఆర్ఆర్‌బీకి, ఎస్ఎస్‌సికి, ఆర్మీకి సంబంధించి, పోలీస్‌కి సంబంధించి, స్టేట్ జాబ్స్‌కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ జాబ్స్ అన్నిటికి సంబంధించి ఆల్ ప్రీవియస్ పేపర్స్ దాంట్లో ఉంటాయన్నమాట. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లో వెళ్లి మీరు నాకు మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన ప్రీవియస్ ఇయర్ పేపర్ నేను దాంట్లో సెండ్ చేశాను మీకు. నెక్స్ట్ వచ్చేసి 9 ఫీట్ డిచ్ ఉంటదనమాట. 9 ఫీట్ డిచ్ అంటే ఏం లేదండి. 9 ఫీట్లు లాంగ్ జంప్ దుంకాల్సి ఉంటది. సో ఒక 3 ఫీట్ గుంత తీసి ఉంటది. దాని పైనుంచి మనం ఒక 9 ఫీట్ దుంకాల్సి ఉంటది. సో అది ఈజీగా దుంకగలుగుతాం. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. దాంట్లో మార్క్స్ ఏమి ఉండవు. జస్ట్ క్వాలిఫై నేచర్ అంతే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జిగ్‌జాగ్. జిగ్‌జాగ్ ఏంటంటే ఒక రాడ్ ఉంటదనమాట. దాని నుంచి ఇట్లా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అది కూడా సేమ్ క్వాలిఫై నేచర్ అనమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే 2025 నోటిఫికేషన్‌కి సంబంధించి మనం మార్పు ఏదైనా అప్డేట్ ఉందని చూసుకున్నట్లయితే సో ఈ 2 గ్రూపులు ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగిందనమాట. గ్రూప్ 3 అని, గ్రూప్ 4 అని. సో ఆర్మీ ఈవెంట్స్ అంటే చాలా టఫెస్ట్ ఉండే. ఇప్పుడేంటంటే వాటిని ఈజీ చేసేసిరనమాట. సో అంటే ఎగ్జామ్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటది. చాలామంది గ్రౌండ్‌లో క్వాలిఫై అవుతారు కాబట్టి చాలామంది కాంపిటీషన్ అవుతుందనమాట. కాబట్టి మీరు ఎగ్జామ్స్ పైన బాగా ఫోకస్ చేయండి. ఆర్మీ ఎగ్జామ్స్‌కి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్‌లో పీడిఎఫ్స్ ఉంటాయి. మన ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నాకు మెసేజ్ చేయండి. సో ఆర్మీ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ప్రతి మెటీరియల్ నా దగ్గర ఉందండి. మీకు కావాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. నాకు మెసేజ్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. సో మీకు నేను ఏ పీడిఎఫ్ కావాలనుకుంటే ఆ పీడిఎఫ్ నీకు సెండ్ చేస్తాను. కాబట్టి ప్రాక్టీస్ అనేది ఆపకండి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. గ్రౌండ్ మార్క్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్మీకి సంబంధించి. సో ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయండి. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటది కాబట్టి ఎగ్జామ్ తర్వాత గ్రౌండ్. ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మీకు కావాల్సిన ఎవరైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.